ఎన్నోసార్లు మోషేను కూడా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు బాధ పెట్టారు. మాకు మంచి నీళ్లు లేవని, తాగటానికి నీళ్లు లేవని, ఆహారము లేదని, ఈ అరణ్యములో చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా అని మోషేపై తిరుగుబాటు చేశారు. అయితే ఇంత తిరుగుబాటు చేసినా కూడా మోషే తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశాడు. చాలాసార్లు చాలామంది మనలను బాధ పెట్టవచ్చు, మనలను మానసికంగా కృంగదీయవచ్చు, మనలను చాలా విధాలుగా ఇబ్బంది పరచవచ్చు. అయినా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అక్కడ మోషే నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠం అదే. నేను మీ కొరకు ప్రార్థించాను, ఈరోజు మీరందరూ సజీవులుగా ఉన్నారంటే ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రేయర్, ప్రార్థన. అది నేను మీ కొరకు చేశాను.